హాయ్ గాయ్స్, ఇది మన సి లాంగ్వేజ్ సిరీస్లో డే 3. ఈరోజు వీడియోలో మనం సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి, అలాగే ఆపరేటర్స్ గురించి, అలాగే సి లాంగ్వేజ్లో కామెంట్స్ అని ఉంటాయి, వాటి గురించి డీటెయిల్గా చూడబోతున్నాము. మీరు వీడియోని కనుక ఇంకా లైక్ చెబితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వారికి రికమెండ్ అవుతుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, మన కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి చూద్దాము. ఆల్రెడీ నేను వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీటన్నిటి గురించి చూశాను. మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఇన్పుట్ అంటే నేను ఈ కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తా, అండ్ అవుట్పుట్ అనేది నా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది బేసిక్ అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది. ఇది కూడా ఒక రకంగా నేను ఇక్కడ ఇన్పుట్ ఇస్తే మీకు అవుట్పుట్ లాగా కనబడుతుంది. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఆల్రెడీ మీకు అవుట్పుట్ అంటే తెలుసు, మీరు వాడారు, బట్ అదేంటో మీకు తెలియదు. నేను చెప్తా చూడండి. ఇక్కడ మనకి అవుట్పుట్ అంటే ఏంటంటే ప్రింట్ఎఫ్ అన్నమాట. మనం ఆల్రెడీ ఇది యూజ్ చేసేసాం, దాని గురించి చెప్తాను. అలాగే ఇక్కడ ఇన్పుట్ అంటే ఏంటంటే స్కాన్ఎఫ్ అనమాట. చెప్తాను, మీరు ఏం కంగారు పడకండి. ప్రింట్ఎఫ్, అసలు ప్రింట్ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. అంటే మనకు అవుట్పుట్ అన్నాం, ఇది మన ప్రీవియస్ కోడ్ అనమాట. మనం ఆల్రెడీ నిన్న చూసిన కోడ్, దాంట్లో పర్లేదు. ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో ఇచ్చాం. ఈ ప్రింట్ఎఫ్లో ఇచ్చినవన్నీ మనం రన్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇది అవుట్పుట్ అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. మనం ఇక్కడ ఇంకో ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం, క్లాస్ 2. అండ్ దెన్ దీని లోపలే ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇన్పుట్ అవుట్పుట్ కదా, జస్ట్ నేను inp.c అని ఇస్తున్నాను. అండ్ మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, అది రాసుకున్నాం. ఫస్ట్ include stdio.h అండ్ int main, అలాగే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి లాస్ట్లో రిటర్న్ 0 ఉంటుంది. అండ్ దీని లోపల మనకు నచ్చిన కోడ్ రాసుకుంటాం. ఎప్పుడైనా మీకు టెర్మినల్ ఎలా క్లమ్జీగా ఉంటే CLS అని కొడితే క్లియర్ అవుతుంది అనమాట. ఆర్ ఇక్కడ రాంగ్ కొట్టినా అది పోతుంది, మళ్ళీ మనకు రన్ చేసినప్పుడు అది వస్తుంది. మనకి అడ్డం లేకుండా తీసేసాను అది. నేను ఇప్పుడు మనం బేసిక్ చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్కి int ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 తీసుకుంటున్నా. ఇక్కడ ఇంట్ అంటే ఏంటో తెలిసి మీకు డేటా టైప్, అలాగే ఏజ్ అంటే వేరియబుల్ నేమ్, అలాగే 18 అనేది వాల్యూ. మీకు దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి. ఇది వేరియబుల్ బాక్స్ అనుకుంటే వేరియబుల్ నేమ్ అనేది ఏజ్, అలాగే దీని లోపల ఉండేది వాల్యూ అని చెప్పాను. మీకు ఇంకా అర్థమైపోయినట్లే. ముందు దీని సింటాక్స్ ఏంది, డేటా టైప్ అండ్ దెన్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అన్న. సేమ్ ఈ సింటాక్సే ఎక్కడ రాశాను. ఇక్కడ ఈ బాక్స్లో డేటా టైప్ ఏంటిది 18, అంటే హోల్ నెంబర్ అంటే ఏంటిది ఇంటీజర్. ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, కాబట్టి ఇంట. అలాగే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటిది ఏజ్, కాబట్టి ఏజ్ ఇచ్చాను. అలాగే దీని లోపల ఉన్న వాల్యూ అంతా 18, కాబట్టి 18 ఇచ్చాను. ఇప్పుడు మనం దీనికి డైరెక్ట్గా అవుట్పుట్ రాద్దాం. ఫస్ట్ ప్రింట్ఎఫ్, మీకు %d అంటే ఏందో కూడా చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో. మనం వేరియబుల్ నేమ్ ఇస్తాం. సారీ, కట్ అయిపోయింది. అండ్ దెన్ లాస్ట్లో సెమీకోలన్ పెట్టి రన్ చేద్దాం. ఇక్కడ టెర్మినల్ ఎలా రన్ చేయాలని కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒకసారి అది మిస్ అయితే ఖచ్చితంగా చూడండి, అది చాలా ఇంపార్టెంట్. 18 అనేది వచ్చింది అవుట్పుట్గా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇన్పుట్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. అంటే యూజర్ని అడుగుదాం అనుకుంటున్నా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. అడిగితే యూజర్ ఏది ఇస్తాడో అది ప్రింట్ఎఫ్ ద్వారా ఇక్కడ అవుట్పుట్లో రావాలి. అంటే మనం అప్పుడు ఇన్పుట్ అనేది కూడా ఇక్కడే ఇస్తాం. అది ఎలా జరుగుతుంది? ఇన్పుట్ అంటే మనం ఆల్రెడీ స్కాన్ఎఫ్ అనుకున్నాం కదా, ఆ స్కాన్ఎఫ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఫస్ట్ 18 అనేది రిమూవ్ చేస్తాను. ఎందుకు? మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. అంటే యూజర్ని అడుగుతాం కదా నీ ఏజ్ ఎంత అని. ఇంకెందుకు మనం కోడ్లో ఏజ్ ఇవ్వటం? ఇక్కడ స్కాన్ఎఫ్ అని చెప్పాను. స్కాన్ఎఫ్, దీని లోపల కూడా సేమ్ మీరు ఇక్కడ ఏది తీసుకుంటారో అదే తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సేమ్ అదే తీసుకొని సెమీకోలన్ పెట్టి ఒకసారి రన్ చేస్తా. ఎర్రర్ వస్తుంది, బట్ రన్ చేస్తున్నాం. చూసారా, ఒక ఇంటీజర్ వాల్యూ అయితే వచ్చింది. మనకేం రావాలి? ఒక వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. మనకి ఈ వాల్యూ ఎందుకు వస్తుందంటే, మనం డైరెక్ట్గా ఇక్కడ డేటాని అవుట్పుట్ లాగా రీడ్ చేస్తున్నాం. ఈ స్కాన్ఎఫ్ పని ఏంటంటే, ఈ ఏజ్ అనే వాల్యూలోకి యూజర్ ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసాం కదా, ఈ బాక్స్లోకి ఈ ఇన్పుట్ అనేది యూజర్ ఇచ్చినప్పుడు ఈ స్కాన్ఎఫ్ ద్వారా ఈ 18 అనేది దీని లోపలికి స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం వేరియబుల్ని స్టోర్ చేయాలంటే
ఇక్కడ స్కాన్ఎఫ్లో ఓన్లీ స్కాన్ఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఏజ్కి ముందు %, అండ్ సింబల్ని యూజ్ చేస్తాం అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా నోట్స్లో కూడా చూపిస్తా ఒకసారి. ఇన్పుట్ రైట్, అక్కడ కోడ్ పట్టించుకోకుండా నేను చిన్నగా చెప్తాను. నోట్ అండ్ బిఫోర్ వేరియబుల్ గివ్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్, అంటే ఈ అడ్రస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట మనం తీసుకున్న వేరియబుల్లోకి వెళ్ళి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి రన్ చేస్తే మనకి ఇక్కడ చూసారా కర్సర్ అంతే ఉంది, ఏమీ రాట్లా. అంటే మేబీ అది మనల్ని ఇన్పుట్ అడుగుతుంది. ఒకసారి ఇచ్చి చూద్దాం. నేను 18 ఇస్తున్నా, ఇక్కడ రాయటానికి అవుతుంది, ఇస్తున్నా. ఇప్పుడు ఎంటర్ కొట్టా, ఎగ్జాక్ట్లీ వర్క్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి అడగకుండానే నేను చెప్తున్నాం అనమాట. కోడ్ నన్ను అడగట్లా ఎంటర్ యువర్ ఏజ్ అని, నేను డైరెక్ట్గా నాకు 18 years అని నేను ఇచ్చేసా. బట్ కోడ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు మనం ఎంటర్ చేస్తే అది డిస్ప్లే అయితే బాగుంటుంది. కాబట్టి నేను ఇంకో అవుట్పుట్ ఫంక్షన్ అంటే ప్రింట్ఎఫ్ అనేది ఇస్తున్నా. మనకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఎంటర్ చేయడానికి. ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తున్నా ఇక్కడ. సారీ, ఎంటర్ యువర్ ఏజ్ అన్నమాట. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు నేను ఏజ్ అనేది ఎంటర్ చేస్తున్నా 18. ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. నేను ఇక్కడ స్కాన్ఎఫ్లోకి 18 అని పంపించాను. అది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అండ్ దెన్ ఏమని రాసాం, ప్రింట్ఎఫ్ ఆ ఏజ్ని అవుట్పుట్ లాగా ప్రింట్ చేసాం. అప్పుడు వెళ్ళి అది ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ నేను ముందే రాసుకుంటా అంటే ఎవరు ఏజీస్ అని రాస్తాం, మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. మీకు తెలిసిందే డబుల్ కోట్స్ లోపల మనం ఏది రాస్తే అది ప్రింట్ అవుతుందని. ఇప్పుడు రన్ చేస్తున్నా. సపోజ్ నేను ఒక 19 ఇస్తున్నా. ఇప్పుడు ఎంటర్ ఎవర్ ఏజ్ అన్నప్పుడు మనం ఎంత ఇచ్చాం, 19 అనేది ఇచ్చాం. అప్పుడు ఏమైంది, స్కాన్ఎఫ్లోకి మనం ఎక్కడికి 19ని పంపించాం. అప్పుడు ప్రింట్ఎఫ్ మళ్ళీ ఇక్కడ ఉన్న డేటాని అవుట్పుట్లోకి ప్రింట్ చేసింది. ఎంత అని ఇక్కడ 19 ఇచ్చాం కాబట్టి 19 అనేది ఇక్కడ చూడండి, ఎవర్ ఏజ్ ఈస్ 19 అనమాట. ఇది విషయం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి. అలాగే కామెంట్స్ గురించి కూడా డైరెక్ట్గా చూసేద్దాం ఇక్కడే. ఇప్పుడు సపోజ్ ప్రింట్ఎఫ్ అంటే ఏం చెప్పాను నేను, అవుట్పుట్ అని చెప్పాను. అలాగే స్కాన్ఎఫ్ అంటే ఏం చెప్పాను, ఇన్పుట్ అని చెప్పాను. ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్కి నేను సి లాంగ్వేజ్ కోడ్ నేర్పిద్దాం అనుకుంటున్నా. బట్ వాడికి కోడ్ నేను ఇలా డైరెక్ట్గా ఇది కాపీ చేసి సెండ్ చేస్తే వాడికి అర్థం కాదు. వాడికి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నీ కోడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ నేను ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రింట్ఎఫ్ రా, ఫస్ట్ రా, సెకండ్ రా అంటే అర్థం కాదు. కోడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా. బట్ అలా అని కోడ్లో మనం ఇక్కడ డైరెక్ట్గా ఏదన్నా రాసామనుకోండి, ఇలా మనకు నచ్చింది రాసామనుకోండి, ఎర్రర్ వస్తుంది. అలా ఎర్రర్ రాకుండా మనం అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అనమాట కోడ్లో. దానికి ఈ కామెంట్స్ని యూజ్ చేస్తాం. మనకి ఆ కామెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ 2 ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి మనం ఏదైతే రాస్తామో అది కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. అంటే ఇక కంపైలర్ దాన్ని పట్టించుకోదు, ఓన్లీ కోడ్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ నేనేం రాస్తా అంటే ఇక్కడ 2 ఫార్వర్డ్ స్లాష్లు ఇచ్చి అవుట్పుట్ అని ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి, ఏమైనా ఎర్రర్ వస్తుందేమో. ఎంటర్ ఎవరేజ్, సారీ పైన రాశాను 21 ఇచ్చాను. ఎవరేజ్ ఈజ్ 21. ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది ఎక్కడ ఎర్రర్ చూపించిందా, ఎర్రరే చూపిలా. కాబట్టి ఇవి సింగిల్ లైన్ కామెంట్స్ అంటాం అనమాట. మనం ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఎక్కడ స్కాన్ఎఫ్ దగ్గర ఏం రాస్తాను, ఇన్పుట్ అని రాస్తాను. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఎంత ఇస్తాను, ఒక సపోజ్గా 32 అని ఇచ్చా. ఎటువంటి ఎర్రర్ లేదు. ఇవి సింగిల్ లైన్ కామెంట్స్ అనమాట. మీరు అడగచ్చు అన్న చిన్న లైన్స్ అన్న, ఇప్పుడు సపోజ్ నేనే మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సింగిల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, ఎలా అనొచ్చు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దిస్ ఈజ్ వంశీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, సపోజ్ సింగిల్ లైన్ కామెంట్స్ అనుకోండి, ఎక్కడికి వచ్చి ఎక్కడ 2 పెట్టుకోవాలి ఫార్వర్డ్ స్లాష్, ఎక్కడికి వచ్చి ఎక్కడ 2, ఇంకెన్ని లైన్ ఉంటే అలా పెట్టుకుంటూ ఉండాలి, మనకి టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాము అండ్ దెన్ స్టార్ ఇస్తాం, చూసారా. అండ్ దెన్ మళ్ళీ లాస్ట్లో కూడా ఇవ్వాలి. లాస్ట్లో ఇవ్వకపోతే చూసారు ఇదంతా కామెంట్ అయిపోయింది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. మళ్ళీ మన ఎండింగ్లోకి వచ్చి మళ్ళీ స్టార్ ఇవ్వండి. అండ్ దెన్
మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వండి. ఇప్పుడు ఇది మొత్తం కామెంట్ అయింది. దీన్ని మల్టీ లైన్ కామెంట్ అంటాం అనమాట. ఇలా ఎన్ని లైన్స్ ఉంటే స్టార్టింగ్ ఎండింగ్లో ఇస్తే అది కామెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను నోట్స్లో కూడా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కామెంట్స్ చూసారా, సింగిల్ లైన్ కామెంట్ ఎలా యూజ్ చేసాం. దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్ చూసారా, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ దెన్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్, దీని లోపలిది కామెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చేసింది అదే. ఇదనమాట కామెంట్స్ గురించి డీటెయిల్. ఇప్పుడు ఇది రన్ చేస్తే మీకు ఎర్రర్ రాదు. ఎంటర్ ఎవర్ ఏజ్, సపోజ్ 21, చూసారా ఎటువంటి ఎర్రర్ లేదు. కాబట్టి కామెంట్స్ వల్ల ఇలా యూజ్ ఉంటుంది అనమాట. ఇది కామెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్ గురించి చూద్దాం. మనకి చాలా ఆపరేటర్స్ ఉంటాయి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దాని గురించి చాలా డీటెయిల్గా చెప్తాను. ఆపరేటర్స్కి వెళ్ళే ముందు మీరు ఇంకొకటి తెలుసుకోవాలి. అదేంటంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, ట్రూ అంటే ఏంటి, ఫాల్స్ అంటే ఏంటి అనేది. అసలు సపోజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడైనా 0 అని వస్తే ఏంటంటే దాన్ని ఫాల్స్ అంటాం అనమాట. ఫాల్స్. ఒకవేళ ట్రూ అనుకోండి, ట్రూ అంటే 1 ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్స్. ఎక్కడైనా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 0 అని కనబడితే అది ఫాల్స్, అలాగే 1 అని ఉంటే ట్రూ. ఇప్పుడు మన ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఉంటాయి. ఆపరేటర్స్లో మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఆపరేటర్స్లో మీరు చూసినట్లయితే మీకు ఇలా ఉంటాయి. అసలు ఆపరేటర్స్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ దట్ టెల్ కంప్యూటర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఆపరేషన్. అంటే ఆపరేటర్స్లో చాలా ఉంటాయి. సపోజ్ అర్థమెటిక్ ఆపరేటర్సే తీసుకుందాం అబ్బా. అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు ఇది తెలిసే ఉంటాయి. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, ఇంటూ, డివిజన్ అండ్ మాడ్యులస్. మేబీ మీకు కొంతమంది మాడ్యులస్ అంటే కొత్తగా ఉండొచ్చు, దాని గురించి కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇప్పుడు మనం ఏ ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నాము? అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయని చెప్పాను? ప్లస్, మైనస్, ఇంటూ ఆర్ మల్టిప్లికేషన్ అంటాం, డివిజన్ అండ్ మాడ్యులస్. మీకు ప్లస్ అంటే తెలుసు. సపోజ్ 10 and 3 అనే 2 నెంబర్స్ ఉన్నాయి. ప్లస్ అంటే ఏంటిది? 10 + 3 అంటే ఎంత? 13. అలాగే మైనస్ 10 - 3 ఎంత? 9. అలాగే ఇంటూలోకి వచ్చాం అనుకోండి, 10 × 3 30. ఇది మీకు తెలిసిందే. అలాగే 10/3 మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. 10/3 అంటే ఎలా చేస్తాం నార్మల్గా? 3 3s are ఎంత? 9. మనకి రిమైండర్ ఎంత? 1. ఇక్కడ 10/3 అంటే దీనికి వాల్యూ ఎంత అంటే ఈ 3 అనమాట. 10/3 అంటే 3. అలాగే మాడ్యులస్ కూడా చూద్దాం. అలాగే 10 mod 3 అంటే వాల్యూ ఎంత? ఈ రిమైండర్ వాల్యూ అనమాట. మనం ఇది చేసినప్పుడు రిమైండర్ వస్తుంది కదా, 1 అనమాట. అదే ఈ మాడ్ వాల్యూ. ఇది సింపుల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే. మీకు సింపుల్గా కోడ్లో రాసి కూడా చూపిస్తాను. ఇది మన ప్రీవియస్ కోడ్ అనమాట. మనం కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఏమని పెడదామంటే జస్ట్ ఓపీఈ అని పెడుతున్నా. మొత్తం ఎందుకు మనకి టైం వేస్ట్. అలాగే దీని లోపల బేసిక్ కోడ్ మీకు ఆల్రెడీ బేసిక్ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఆ స్ట్రక్చర్ కోడ్ అనేది దీని లోపల రాస్తారు. అండ్ దీని లోపల మనం నచ్చిన కోడ్ రాస్తాం. ఇప్పుడు మన కోడ్లోకి వస్తే ఇప్పుడు ఫస్ట్ టైం రాద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను 2 నెంబర్స్ తీసుకున్నా. 2 నెంబర్స్ మనం ఎలా రాస్తాం? మన డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని రాస్తాం. 10 అంటే ఏంటిది? ఇంటీజర్. అండ్ దానికి ఒక నేమ్ ఇద్దాం. ఒక వేరియబుల్ని అసైన్ చేసుకుందాం. మనమే అసైన్ చేసుకున్నాం. నేను ప్రీవియస్గా కూడా మీకు చెప్పాను, డయాగ్రామ్ గీసి డీటెయిల్గా చెప్పాను. ఇలా గీసి ఇది వేరియబుల్ బాక్స్ అనుకోండి, వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, దాని లోపల వాల్యూ ఉంటుందని. నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి అనే దగ్గర ఏ అనుకుంటున్నా. అండ్ దానికి వాల్యూ ఎంత ఇచ్చాం? 10 అనుకుందాం. అలాగే మీకు సింటాక్స్ కూడా చెప్పాను. డేటా టైపు, వేరియబుల్ నేము, అలాగే వాల్యూ. ఇక్కడ డేటా టైప్ ఏంటిది? 10 అంటే ఇంటీజర్ కదా, కాబట్టి ఇంట్ అనేది రాద్దాం. ఇక్కడ ఇంట్ అని రాశాను. అలాగే నెక్స్ట్ ఏంటిది? వేరియబుల్ నేమ్. ఇక్కడ వేరియబుల్ నేమ్ అంటే ఏంటిది? ఏ అని తీసుకోండి, ఎక్స్ అని తీసుకోండి, ఏదైనా తీసుకోండి పర్లేదు. నేను ఇక్కడ ఏ అని తీసుకున్నాను. అండ్ ఈక్వల్ టు పక్కన ఏం రాద్దాం అనుకున్నాం? వాల్యూ అంతా 10 కాబట్టి ఈ 10 అనేది రాశాను. అండ్ దెన్ ఇది కూడా సేమ్, 3 అనేది కూడా సేమే కాబట్టి ఇంటీజరే కాబట్టి ఇంట్ అని తీసుకుంటాను. 2 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి నేను వేరే వేరియబుల్ తీసుకుంటున్నా బి అని. అండ్ దెన్ 3. అండ్ దెన్ ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఈ రెండింటికి మధ్యలో మనం ప్లస్ అప్లై చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్గా అవుట్పుట్లో మనకు వస్తే చాలు కాబట్టి డైరెక్ట్గా printf
మనం %d వాడతాము, అది ఎందుకో కూడా మీకు చెప్పాను. ఎందుకు ఆ డేటా టైప్ అనేది మనం ఇక్కడ తీసుకునే వేరియబుల్లోకి అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. డైరెక్ట్గా a+b రాసేద్దాం, a+b. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నేను ఈ టెర్మినల్ని క్లియర్ చేస్తున్నా, అంటే ఈ ముందున్నది మొత్తం పోవాలంటే CLS అని కొడితే మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. మనకప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తే చూసారా 13, 10+3 ఎంత అని చెప్పాను, ఇక్కడ వచ్చింది మనకి ఎంత వచ్చింది 30. అలాగే ఇంకొంతమంది ఇలా రాస్తారనమాట, మీకు చెప్తాను. అది సపరేట్గా ఇంకో వేరియబుల్ తీసుకుంటారనమాట, ఇంటూ C అని తీసుకుంటారు. ఆ C లోపల C = a+b తీసుకుంటారు. అప్పుడు ఈ ఎడిషన్ అనేది Cలో స్టోర్ అవుతుంది. ఇక్కడ C తీసుకుంటారు అండ్ రన్ చేస్తారు. రెండు అవుట్పుట్ సేమే, ఎలా అయినా వాడచ్చు, పర్లా. ఇక్కడ మన కోడ్ లెంత్ అయిపోతుంది, అంతెందుకు మనం డైరెక్ట్గా ఇక్కడే చేసేయచ్చు కదా, ఇక్కడే చేసేయచ్చు కదా మనం. ఇంకా అంత అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడే చేస్తున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు రన్ చేద్దాం 13. అలాగే మైనస్ చేద్దాం. మైనస్ అంటే ఏంటిది, దీనికి మైనస్ పెడతాం, ఏకి బికి మైనస్. దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసేటప్పుడు VS కోడ్లో మీరు ఎవ్రీ టైం ఇలా వచ్చి దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేయాల్సిన అవసరంలా. ట్రిక్ ఏంటంటే ఇక్కడ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, మీరు జస్ట్ Ctrl+C కొట్టండి, ఆ లైన్ కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను Ctrl+V కొట్టాను, ఆ లైనే పేస్ట్ అయ్యింది. చూసారా, ఇది VS కోడ్లో ఒక షార్ట్ కట్ అనమాట. మీరు ఎవ్రీ టైం వచ్చి అలా సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లైన్లోకి వెళ్ళి Ctrl+C కొట్టి Ctrl+V నెక్స్ట్ లైన్లోకి వచ్చితే అది కాపీ అయ్యి పేస్ట్ అయిపోద్ది. ఎక్కడ మైనస్ పెడదాం, సారీ = పడింది, మైనస్ పెట్టండి. ఇప్పుడు రన్ చేద్దాం. రెండు కలిసిపోతున్నాయి బై, కాబట్టి మనం ఎస్కేప్ సీక్వెన్స్ వాడదాం. మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ లైన్లో కావాలి కాబట్టి నేను నెక్స్ట్ లైన్లో న్యూ లైన్ అనేది ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేశాను. 3 7 a-b అంటే 7 అయినా, నేను 9 రాశాను ఎంతగా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిస్టేక్ చేశాను, చూసుకోండి. 10 - 3 7, 9 రాశా కాబట్టి 7, కాబట్టి ఎగ్జాక్ట్లీ 7. నేను ఎంత 9 రాశాను, తప్పదు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి a/b అనమాట, a/b. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేద్దాం. 10 × 3 30, ఎగ్జాక్ట్లీ. మల్టిప్లికేషన్ ఆపరేటర్ కూడా కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ ఏంటిది, a/b అంటే మనకి ఎంత రావాలి, 3 రావాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ వచ్చింది. అండ్ నెక్స్ట్ a/b అనమాట, a/b. ఇప్పుడు రన్ చేద్దాం. 1, ఎగ్జాక్ట్లీ 1 వచ్చింది. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. మనం సక్సెస్ఫుల్గా ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది మన మ్యాథమెటికల్ ఆపరేటర్స్. మనం చిన్నప్పుడు యూజ్ చేసినవే, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. మీకు కొత్త టర్మ్ ఏదన్నా మ్యాక్సిమం తగిలితే ఈ మాడ్యులస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్లోనే మీకు ఈ ట్రూ ఫాల్స్ అనేవి ఉంటాయి. కంపేర్ చేస్తాం అనమాట, ఒకదానికి ఏకి బికి కంపారిజన్ అనమాట. మీకు ఇంతకట్లాగే 10 3 తీసుకున్నాం కదా, అది తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడికి వెళ్ళి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, బాగుంటుంది. సెకండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. దీనిలో మనకి ఏమేమి ఉన్నాయో రాసుకుందాం, మనకి క్లారిటీ వస్తుంది. ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. తెలిసినంత వరకు అంతే. ఇప్పుడు చూద్దాం. మనం ప్రీవియస్గా ఆల్రెడీ నెంబర్స్ తీసుకున్నాం కదా. నెంబర్స్ ఏం తీసుకుందాం మనం, 10 3 తీసుకుందాం. ఇప్పుడు ఇది కంపేర్ చేద్దాం, ఈక్వల్ టు అప్లై చేద్దాం. ఇది తీసుకుందాం. ఈక్వల్ టు అంటే ఈ రెండు నెంబర్స్కి చేద్దాం. 10 ఈ సింబల్ని పెడదాం ఈ రెండు నెంబర్స్కి మధ్యలో. ఈక్వల్ టు 3. కరెక్టా రాంగా? 10 = 3యా? రెండు నెంబర్స్ సేమ్ ఉంటేనే కదా ఈక్వల్ అయ్యేది. కాదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. రాంగ్ అంటే ఏంటి, ఫాల్సేగా. అలాగే ఫాల్స్ అంటే ఏంటో మీకు ఇంత ఒకటి చెప్పాను, గుర్తుందా? ఫాల్స్ అంటే ఏంటి, 0 మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. కాబట్టి ఇది 0 అనుకుందాం. అలాగే నెక్స్ట్ ఏంటి, నాట్ ఈక్వల్ టు. ఇది అప్లై చేద్దాం రెండు నెంబర్ మిడిల్లో. 10 నాట్ ఈక్వల్ టు 3, అంతే కదా. 10 అనేది 3 కాదు, రెండు వేరే అంటున్నాం.
ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా. కాబట్టి కరెక్ట్ అంటే ఏంది? ట్రూ అంటే ఏంటి? నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఇక్కడ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్రూ అంటే 1 అంటాం. కాబట్టి 1 అని రాసుకుందాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రేటర్ దాన్ అప్లై చేద్దాం ఈ రెండు నెంబర్స్కి మిడిల్లో. ఇప్పుడు అప్లై చేస్తున్నా చూడండి. 10 గ్రేటర్ దాన్ 3. యా, 3 కంటే ఈ 10 పెద్దదే కదా, గ్రేటరే కదా. కాబట్టి ట్రూ అంటే ఏంటి? 1 కదా, సేమ్. అలాగే నెక్స్ట్ ఏంటి? 10 less than 3. ఇది ఈ రెండు నెంబర్స్కి మళ్ళీ 10 less than 3. 10 less than 3 కాదు కదా, రాంగ్ కదా. కాబట్టి రాంగ్ అంటే ఏంటి? ఫాల్స్ కదా. ఫాల్స్ అంటే ఏంటి? 0. అదనమాట. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ నెంబరే తీసుకుందాం అబ్బా, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఎస్ కరెక్టే. 3 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కరెక్టే, ట్రూ. అండ్ దెన్ ట్రూ అంటే 1. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా చూడండి. ఇవి డిఫరెన్స్, నెంబర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మీకు అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇది వేరే ఎగ్జాంపుల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఏంటి సిచ్యువేషన్? 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ ఈ 10 అనేది ఈ నెంబర్కి గ్రేటర్ అంటే పెద్దదైనా ఉండొచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఈక్వలే కదా, కాబట్టి ఇది ట్రూ అంటే 1. అదే ఒకవేళ ఇక్కడ ఓన్లీ గ్రేటర్ ఉంది, 10 గ్రేటర్ దాన్ 10 అంటే ఏంటి? 10 కంటే ఈ నెంబర్ పెద్దగా ఉండాలి, ఈక్వల్ టు కాదు, పెద్దగా ఉండాలి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో ఇది ఫాల్స్ అయ్యి 0 అవుతుంది. అదనమాట. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు మన సిచ్యువేషన్లోకి వచ్చి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేసామనుకోండి, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఫాల్సే కదా. లెస్ దాన్, ఈక్వల్ టు కూడా లేదు, ఇక్కడ 10 ఉన్నా ఈక్వల్లీ ట్రూ అయ్యేది, కాబట్టి రాంగ్. కాబట్టి ఫాల్స్ అండ్ దెన్ 0. సేమ్ దీన్నే మనం కోడ్లో ఎగ్జిక్యూట్ చేసుకుందాం, సింపుల్గా అయిపోద్ది. నేను సేమ్ కోడ్లోనే చేస్తున్నా, ఇక మళ్ళీ మనకు టైం వేస్ట్ లేకుండా. మనం ఆల్రెడీ ఏబి వాల్యూస్ తీసుకుందాం, 10 3 అని. ఫస్ట్ వచ్చేసరికి మనం ఏం అప్లై చేద్దాం? ఈక్వల్ టు అప్లై చేద్దాం. వీటి మధ్యలో ఈక్వల్ టు పెడుతున్నా, అండ్ డబుల్ కోట్స్ లోపల నేను ఈక్వల్ టు పెడుతున్నా. ఇప్పుడు మల్టిపుల్ రాస్తాం కదా, ఏది దేనిదని అర్థం కాదు కాబట్టి అలా. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి? నాట్ ఈక్వల్ టు అంటే జస్ట్ ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనం ఈ ఆపరేటర్స్ అన్నీ తీసుకున్నాము, ఇక్కడ ఉన్నవన్నీ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నీ. ఇప్పుడు రన్ చేద్దాం కోడ్ ఒకసారి. ఓహో, అన్నీ ఒకే లైన్లో వస్తుంది కాబట్టి మనం / అన్ని యూజ్ చేసుకుందాం. న్యూ లైన్లోకి వెళ్తుంది. ఇక్కడ అవసరం లేదు, బట్ ఇచ్చాం లాస్ట్లో. 10 ఈక్వల్ టు 3 ఎస్ రాంగ్, కాబట్టి 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ 10 నాట్ ఈక్వల్ టు 3 కరెక్టే కదా, నాట్ ఈక్వల్ టు 1 వచ్చింది. అండ్ 10 గ్రేటర్ దాన్ 3 కరెక్టే కదా. అండ్ 10 లెస్ దాన్ 3 ఫాల్సే కదా, 0 వచ్చింది. అండ్ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కరెక్టే కదా, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ కాన్సెప్ట్. కాబట్టి ట్రూయే కాబట్టి 1. అండ్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్, కాబట్టి 0. మనం చేసింది వచ్చిందా రాలేదు చెక్ చేసుకుందాం. 0 1 1 0 1 0, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గానే వచ్చింది. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అందుకనే డైరెక్ట్గా కోడ్ రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్కి వెళ్ళే ముందు మనం ఇంకో కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ మీకు అది చెప్తా బ్రీఫ్గా. లాజికల్ ఆపరేటర్స్కి వెళ్ళే ముందు అంటే మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మనకి ఆర్ గేట్ అండ్ గేట్ గురించి.
ఇప్పుడు చూద్దాం. సపోజ్ అండ్ గేట్ అంటే ఏందో చూద్దాం. మీరు భయపడకండి ఆ పేర్లేని, చాలా సింపుల్ అబ్బా, కాన్సెప్ట్ తెలుసుకోండి, పేర్లు తెలుసుకోపోయిన పర్లా. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఏ బి అని రెండు ఉన్నాయి, 00, 01, 10 అండ్ 11 ఇవి ఉన్నాయి. సపోజ్ వీటికి అండ్ గేట్ రాసామనుకోండి, అండ్ అంటే 2 సార్లు అండ్ ఇలా అన్నమాట, ఇది అండ్ సింబల్. వీటికి ఏమవుద్దంటే మీరు ముద్దుగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ 1 వచ్చింది కదా, ఈ 1 వస్తేనే 1 వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ కేసులు అన్నింటిలో 0. ఇది అండ్ గేట్ అనమాట. ఓన్లీ ఈ 1 అనే సిచ్యువేషన్ వస్తేనే ఒక 1 అనేది వస్తుంది మీకు. ఇప్పుడు ఆర్ గేట్ అంటే ఏంటో చెప్తా. సేమ్ సింపుల్, మళ్ళీ అదే, మళ్ళీ బిఏ తీసుకుందాం. సేమ్ నెంబర్స్ మళ్ళీ 00, నెక్స్ట్ 01, 10, 11. ఇక్కడ మీకు ఇంత అట్లాగా ముద్దు గుర్తు కావాలంటే ఏ అండ్ బి, సారీ ఇక్కడ అండ్ కాదు, ఆర్ ఏ ఆర్ బి సింబల్స్ మీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు ఈజీగా గుర్తుండాలంటే ఎక్కడ 0 వస్తే 0 వస్తుంది ఈ సిచ్యువేషన్లో. ఇక్కడ రిమైనింగ్ అన్ని వన్సే అదనమాట. ఇక్కడ అండ్ దగ్గర 2 సార్లు 1 వస్తే 1 వస్తుంది, అండ్ ఆర్లో 2 సార్లు 0 వస్తే 0 వస్తుంది. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నా చూడండి, ఇది అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి ఇంతాక రిలేషనల్ ఆపరేటర్స్లో చేసాను చూసారా, సేమ్ ఇలానే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది, అండ్ ఏ వాల్యూ బి వాల్యూ మీకు తెలుసు. ఏ అంటే సపోజ్ నేను 10 అనుకుంటున్నా, 3 అనుకుంటున్నా, ప్రతి దాంట్లో ఇదే తీసుకున్నా మీకు సింపుల్గా ఉంటుందని అదే కాన్సెప్ట్ మీద వస్తున్నాం కాబట్టి మీరు వేరే అయినా తీసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ పెడదాం. 10 గ్రేటర్ దాన్ 3 కదా, ట్రూ కదా, అంటే 1 కదా. అలాగే ఇప్పుడు తీసుకుందాం ఇంకోటి. ఇప్పుడు ఏం తీసుకుందామంటే ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అంటే ఇక్కడ 10 లెస్ దాన్ 3 అంటే ఏంటి, 10 లెస్ దాన్ 3 కాదు కదా, 0 కదా. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తాం అనమాట అండ్ గేట్తో. దీన్నే లాజికల్ అండ్ అంటాం. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ లాజికల్ అండ్ చూసారా, 2 ఆపరేటర్స్ని ఇలా పెట్టి ఇప్పుడు ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 0కి మీరు అండ్ గేట్లో చూడాలి. ఇక్కడ 1 అండ్ 0 అని ఉంది కదా, టేబుల్లో మనం గీసుకున్న టేబుల్లో ఈ 1 0 వచ్చినప్పుడు ఈ అండ్ గేట్లో ఏ వాల్యూ వచ్చింది అనేది చూడాలి. అది మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది, ఏది వస్తే అది. ఇప్పుడు ఇక్కడ ఏది వస్తుందో చూద్దాం మనం. 1 0 అండ్ గేట్లో ఏది వస్తుంది, మనం ఎంత తీసుకున్నాం, ఇది 1 0 వస్తే వచ్చింది 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 0 అనమాట. మీకు ఇమేజ్ క్లారిటీ లేకపోతే అది ఇక్కడ చూడండి ఒకసారి. 1 0 వచ్చినప్పుడు 0. మీకు ఇంకా కోడ్లో రాసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ దీన్నే చేంజ్ చేసుకుందాం మనం. మొత్తం కదిలీయకుండా తీసాను. అండ్ ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఉన్నాయి, అండ్ కర్లీ బ్రేసెస్ పెడుతున్నా దానికి రాద్దామని. ఫస్ట్ తీసుకున్నటువంటి ఇది తీసుకుంటాను, ఏ గ్రేటర్ దాన్ బి. అండ్ దెన్ ఇప్పుడు మధ్యలో సింబల్ నేను అండ్ పెడుతున్నాను. ఎందుకు, మనం చేస్తున్న కాన్సెప్టే లాజికల్ ఆపరేటర్స్లో ఫస్ట్ అది అండ్ లాజికల్ అండ్ అనమాట. అండ్ అంటున్నాను నేను బై మిస్టేక్, అది లాజికల్ అండ్ అనమాట. లాజికల్ అండ్ అంటేనే 2 మనకి అండ్ సింబల్స్ ఉంటాయి కదా, అది నేను ఫ్లోలో అండ్ అని వేస్తున్నా, అది పట్టించుకోకండి. ఇక్కడ నేను 2 సింబల్స్ పెడుతున్నా. అండ్ దెన్ నెక్స్ట్ ఏం తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, ఏ లెస్ దాన్ బి తీసుకున్నాం. ఇక్కడ అదే తీసుకున్నాం, ఏ లెస్ దాన్ బి. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారా 0 వచ్చింది. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే దీని లోపల ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది కదా, మీకు తెలుసు కదా. జస్ట్ ఇదే రాస్తున్నా. ఇది ఇక్కడ లోపల ఏమీ ఆపరేషన్స్ పర్ఫామ్ అవ్వవు, ఎందుకంటే అది డబుల్ కోట్స్ లోపల ఉంది కాబట్టి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇది డబుల్ కోట్స్ లోపల ఉన్నది, ఇది 0 వచ్చింది. 0 ఎందుకు వచ్చింది నేను ఎక్స్ప్లెయిన్ చేశా కదా. దీనికి 1 వచ్చింది, ఇది చేస్తే మనకి 0 వచ్చింది.
ఈ రెండిటికి లాజికల్ అండ్ అప్లై చేసాం. లాజికల్ అండ్ అప్లై అంటే ఏముండదు, ఈ టేబుల్లో చూస్తాం. 1 0 వచ్చిన దగ్గర ఏమొస్తుంది, 1 0 వచ్చిన దగ్గర 0 వస్తుంది. కాబట్టి మనకు ఫైనల్గా 0 వచ్చింది ఇక్కడ. అలాగే ఈ కోడ్లో కూడా 0 వచ్చింది. అలాగే ఒకవేళ ఆర్ పెడితే లాజికల్ ఆర్ అంటే ఇలా 2 లైన్స్ పెడతాం అనమాట. ఇక్కడ మిడిల్లో ఇక్కడ 2 లైన్స్ అనమాట. సారీ ఎంటర్ అయిపోయింది. యా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నా, ఇక్కడ చేంజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు చూసినట్లయితే 1 వచ్చింది. అసలు 1 ఎందుకు వచ్చింది ఇప్పుడు వెళ్ళి చూద్దాం కోడ్లెస్. ఇక్కడ ఏం చేసాం, ఎంత ఆపరేషన్ ఏది అప్లై చేసాం మనం, లాజికల్ అండ్ అప్లై చేసాం ఇక్కడ. ఇప్పుడు మనం లాజికల్ ఆర్ అప్లై చేద్దాం. ఆర్ 1కి 0కి ఆర్ పెడితే ఏమొస్తుంది, మన టేబుల్ గీసాం కదా, 1 0 1 వచ్చింది. చూసారా, ఇమేజ్ కూడా చూడండి కావాలంటే ఒకసారి. 1 0 వస్తే 1 వచ్చింది. ఈ ఈక్వేషన్ చేంజ్ అయితే దాన్ని బట్టి మళ్ళీ చూసుకుంటాం. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అబ్బా సరే, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎక్కడ నేను మారుద్దాం అనుకున్నా సార్, రివర్స్ పెడతా ఇటో ఒకటి. అండ్ దెన్ ఇక్కడ ఇది ఇలా పెడుతున్నా, ఏ లెస్ దాన్ బి. అండ్ ఇంకోటి ఏంటి పెట్టాను, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏ అంటే 3, సారీ ఏ అంటే మన వాల్యూ ఎంత 10 అండ్ బి అంటే 3. 10 ఇది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 10 ఈక్వల్ టు 3. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, కండిషన్ రాంగ్ ఇక 10 లెస్ దాన్ 3 కాదు కదా, కాబట్టి 0. ఇక్కడ ఏమవుతుంది, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాదు కదా, కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రెండింటికి ఆర్ గేట్ ఇక్కడ చూసినట్టయితే మనం ఆర్ గేటే అప్లై చేసాం. ఇప్పుడు ఏం రావాలి, ఆర్ అంటే 0 0కి ఆర్ ఏం అవ్వాలి, ఆర్ గేట్లో 0 అవ్వాలి. ఇమేజ్ కూడా చూడండి, నా రైటింగ్ అర్థం కావైనా. కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఖచ్చితంగా 0 రావాలి. ఇప్పుడు వస్తుందో రాదో కోడ్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నా, ఎగ్జాక్ట్లీ 0 వచ్చింది. చూసారా, నేను ఎక్కడ మార్చలేదు, అది పట్టించుకోకండి. డబుల్ కోట్స్ లోపల ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది అని తెలుసు మీకు, కాబట్టి ఇంకా మళ్ళీ చేంజ్ చేసి రన్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. యా, ఇప్పుడు చూడండి 0 మనం అనుకున్నదే వచ్చింది కదా, అదనమాట లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అదేంటంటే లాజికల్ నాట్ అనమాట. నాట్ అంటే ఏమి లేదు, చెప్తాను చూడండి. 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ అవుట్పుట్ 0 వచ్చింది అనుకోండి, అది 1 అవుతుంది. 1 ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఏ ఉన్నదానికి నాట్ ఏ అనేది యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు 0 ఉన్నది 1 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 1 ఉందనుకోండి, అది 0 అవుతుంది అనమాట. ఎందుకు, ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇది యూజ్ చేయడం వల్ల మనకి రివర్స్ అవుతుంది అనమాట అవుట్పుట్ అనేది. ఇప్పుడు సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, వాల్యూ 0 వచ్చింది. దీనికి మనం నాట్ గేట్ అప్లై చేద్దాం. ఇవి విడివిడిగా ఉన్నాయి కాబట్టి మొత్తానికి కలిపి ఈ ఈక్వేషన్ మొత్తానికి కలిపి ఒక కర్లీ బ్రేసెస్ అనేది పెడదాం. సారీ, ఇక్కడ అండ్ ఇక్కడ, అండ్ దీని ముందు నేను ఆ నాట్ గేట్ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ యూజ్ చేస్తా. ఇక్కడ కూడా అంతే పెడదాం. మనకు అవుట్పుట్ ఎంత 0 ఉంది, ఇప్పుడు 1 అవ్వాలి. చూద్దాం రన్ చేసి. ఎగ్జాక్ట్లీ చూసారా, 1 అయింది. అవుట్పుట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట మనం ఇది యూజ్ చేయడం వల్ల. ఇంత పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకు అనుకుంటే మీరు సింపుల్గా తీసుకుంటారు బై. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 తీసుకుందాం. ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి. ఫస్ట్ ఇది తీసేసి రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, 0 వచ్చింది. అంటే ఏ ఈక్వల్ టు బి కాదు కదా, 10 = 3 కాదు కదా. ఇప్పుడు నేను దీని ముందు నాట్ గేట్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, 1 అయింది. నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇవి మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజన్ ఏమి లేదు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఇది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సపోజ్ ఎక్కడైనా మీరు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చూసినట్లయితే ఇదేంటంటే దీన్ని సింప్లిఫైగా మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అనమాట.
అలాగే ఏ ఇంటూ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 5 అనమాట. ఇలా రాస్తాం, ఏది ఉన్నా అలా రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం ఈ ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఇక్కడ చూసినారా, ఏ ఈక్వల్ టు 5, ఇది మనం ఆల్రెడీ ఈక్వల్ టు 5 అనేది రాయడం తెలుసు. లైక్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పా, ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఎలా రాస్తాం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2. ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2. అలాగే ప్లస్ ఉందంటే మైనస్ కూడా సేమే. అలాగే ఇంటూ చెప్పాను, ఏ ఇంటూ ఈక్వల్ టు, ఇక్కడ 2 రాశాను, ఇక్కడ 5 రాశాను. ఏ ఇంటూ ఈక్వల్ టు 2 అంటే ఏ ఇంటూ 2, అదనమాట ఫార్మెట్. రిమైనింగ్ కూడా అలానే మీకు ఒక డైరెక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఇది సేమ్ ఈ కోడ్లోనే చేస్తున్నా నేను, అన్ని మీకు క్లారిటీ వస్తుంది. నేను డైరెక్ట్గా ఇప్పుడు కోడ్లోనే రాసేస్తా. ఏం రాస్తాను నేను ఇప్పుడు డైరెక్ట్ కోడ్లో, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తా. ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అని రాస్తున్నాం. అసలు అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. ముందు అసలు మనం రాసుకొని చూద్దాం, మనకి క్లారిటీ వస్తుంది. అసలు ఏ ప్లస్ 2 అంటే ఏందో మీకు చెప్పాను. అసలు ఏ వాల్యూ ఎంత, మనం ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంతో చెప్పాల, బట్ మనం ఇక్కడ అసైన్ చేసాం కోడ్లో. ఏ వాల్యూ ఎంత 10. మనకి ఇప్పుడు బీతో పని లేదు, బట్ ఉన్నా పర్లేదు, అలా ఉంచేద్దాం. ఏ వాల్యూ 10 అనమాట. మనకి ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 10 అనమాట మనం అసైన్ చేసుకున్నాం. దీన్ని ఈ ఫార్మెట్లో రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 10 అనమాట. 10 ప్లస్ 2 అంటే ఎంత, ఇప్పుడు ఏ వాల్యూ ఈక్వల్ టు 12 అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, కోడింగ్లో ఇటు సైడ్ ఉన్న వాల్యూకి ఇది కూడా ఏ కదా, ఇక్కడ 10 అప్లై చేస్తా అంటే అప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 అవుతుంది. అక్కడ ఏ వాల్యూ ఏది ఉండదు అసలు ప్రింట్ అవడానికి. కాబట్టి మీరు కోడింగ్లో గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ వాటికి అప్లై చేయరు, అప్లై అవ్వదు అనమాట. ఇటు సైడ్ అసలు అప్లై అవ్వదు, ఇటు సైడ్ వాటికి అప్లై అవ్వదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 12 రావాలి. మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఏ ప్లస్ ఈక్వల్ టు 12 ఇచ్చా, 2 ఇచ్చా. ఏ ప్లస్ ఈక్వల్ టు 2 చూసారా, 12 వచ్చింది. 12 ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చింది. అలాగే ఏ మైనస్ ఇద్దాం. ఏ మైనస్ ఈక్వల్ టు 2, 8 వచ్చింది. అసలు కరెక్టా రాంగా చెక్ చేద్దాం. ఇక్కడ మైనస్ పెట్టడమే కదా. 10 మైనస్ 2 అంటే ఎంత, ఇప్పుడు మనం ఏం అప్లై చేసాం, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2. అబ్బా, ఏ అంటే ఎంత 10 ఇచ్చాం కదా ఇక్కడ, ఇది ఈ 10 అనమాట. 10 మైనస్ 2 ఎంత 8, కాబట్టి 8 వచ్చింది. అలాగే ఇంటూ అండ్ ఇవన్నీ అప్లై చేస్తారు. ఇప్పుడు ఇంటూ అప్లై చేశారనుకోండి, 10 ఇంటూ 2 20 చూపిస్తారండి. ఏ ఇంటూ ఈక్వల్ టు ఎంత ఇచ్చాం, 2 ఇచ్చాం. మనం ఏ వాల్యూ ఎంత అసైన్ చేసాం, 10 అసైన్ చేసాం. ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అంటే ఏ ఇంటూ 2 అంటే ఏ అంటే ఎంత, ఇక్కడ 10 మనం తీసుకున్నది క్వశ్చన్లో. ఇక్కడ ఇప్పుడు 10 ఇంటూ 2 అంటే 20 ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. నెక్స్ట్ ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు 2 తీసుకుందాం. అంటే ఏ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 2. ఏ వాల్యూ ఎంత 10, 2 అంటే ఎంత రావాలి, 2 5 10 అనమాట. కాబట్టి మనకి 5 రావాలి. 5 ఎగ్జాక్ట్లీ 5 వచ్చింది మనకైతే. నెక్స్ట్ మాడ్యులస్ అప్లై చేద్దాం. మాడ్యులస్ అంటే మీకు తెలుసు కదా, ఏ వాల్యూ వస్తుంది అనేది మీకు ఇందాక చెప్పాను. మాడ్యులస్ 2 0 చూసారా, ఈ వాల్యూ. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ అని తెలుసుకోవాల్సిన పార్ట్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. అలాగే మనకి దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ముందైతే మనం ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ గురించి చూద్దాం. ఇంక్రిమెంట్ ఉంటుంది, డిక్రిమెంట్ ఉంటుంది. ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే సింపుల్గా ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్. అలాగే ఇప్పుడు మనం ఎలా రాస్తాం, ప్రీ అంటే ఏంది, ముందు సైడ్ అన్నట్టు. మనం ఒక వేరియబుల్కి ముందు ఈ ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటాం. సపోజ్ నేను ఏ తీసుకుంటున్నా, మీరు ఏ అయినా తీసుకోండి, బి అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ కదా, కాబట్టి ముందు పెడతాం ఆ ప్లస్. ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ కదా, ప్రీ అంటే ముందు కదా, ముందు సైడ్ పెడతాం. ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ ప్లస్ ఏ అంటే ఒకటి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నట్లు. ఇప్పుడు ఏ అనేది సపోజ్ ఇంత అట్లా 10 అనుకుందాం అనుకోండి. ఏ ఈక్వల్ టు 10 ప్లస్ 1 ఎంత 11. ఇప్పుడు వాల్యూ అనేది 11 అవ్వాలి.
అది అనమాట విషయం. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని రన్ చేసి చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మనం ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఏమిద్దామంటే ఏ ప్లస్ ప్లస్ ఏ అనమాట, ప్రీ ఇంక్రిమెంట్ అనేది ఇచ్చాను. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ 10, మనకి బి అనేది పని లేదు, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. ఇప్పుడు రన్ చేద్దాం, మనం అనుకున్న వాల్యూ వస్తుందా రాదా. ఎగ్జాక్ట్లీ 11, మనం ఎంత అనుకున్నాం 11 అనుకున్నాం. ఇక్కడ డిక్రిమెంట్ అంటే ఏమవ్వాలి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అన్నట్లు. ఏ వాల్యూ ఎంత 10, ఈ 10 అనుకుందాం. ఏ ఈక్వల్ టు 10 మైనస్ 1 అంటే 9 రావాలి. ఇప్పుడు 9 వస్తుందా చూద్దాం. మైనస్ మైనస్ ఇప్పుడు రన్ చేస్తా చూడండి, చూసారా 9 వచ్చింది, మనం అనుకున్నట్లే 9 వచ్చింది. ఇది ప్రీ ఇంక్రిమెంట్ అనమాట, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇప్పుడు పోస్ట్లోకి వద్దాం. ఇప్పుడు పోస్ట్ అనమాట. పోస్ట్ అంటే ఏంటి, వెనక సైడ్ అన్నట్టు, మనకు వేరియబుల్ తర్వాత ఉంటుంది అనమాట. ఏ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ కదా కాబట్టి ప్లస్ ప్లస్, పోస్ట్ అంటే వెనకమాల కాబట్టి వేరియబుల్ తర్వాత ఉంటుంది. అలాగే పోస్ట్ డిక్రిమెంట్, డిక్రిమెంట్ అంటే ఏంటిది, మైనస్ మైనస్, మన వేరియబుల్కి తర్వాత సైడ్ అనేది తీసుకుంటాం కాబట్టి ఏ మైనస్ మైనస్. ఇప్పుడు అప్లై చేద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లే ఇంతగట్లానే ఏ ఈక్వల్ టు 10 తీసుకుందాం. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏం చెప్పాను, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నాను, బాగానే ఉంది. కాబట్టి ఏమనుకుంటారు మీరు, ఏ ఈక్వల్ టు 10 ప్లస్ 1 ఇంతగట్లాగే 11 రావాలి అనుకుంటారు. బట్ ఏమవుతుందో చూద్దాం, రన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ ప్లస్ ప్లస్ తీసుకుంటున్నాను ఇక్కడ, మీరు క్లియర్గా గమనించండి. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఏ ప్లస్ ప్లస్ ఇది తీసుకుంటున్నాను అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. కోడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఒకసారి టెర్మినల్ క్లియర్ చేసుకుంటాను, మనకి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు రన్ చేద్దాం. మీరు అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 10 వచ్చింది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, యాక్చువల్గా 11 ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ ఏమవుతుందో చెప్తా చూడండి. ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో ఈ వేరియబుల్ అనేదాన్ని ఎప్పుడు ప్రింట్ చేస్తున్నాం, ఈ ప్లస్ ప్లస్ అనేది ఎగ్జిక్యూట్ కాకముందే ఈ ఏ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసామంటే ప్రింట్ఎఫ్లో printf %d ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్ అంటే మీకు తెలుసు పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది. ఇప్పుడు మనం ఎప్పుడు ప్రింట్ చేస్తున్నాం, ముందు అవుట్పుట్లో ఏని ప్రింట్ చేసిన తర్వాత ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత మనం తీసుకున్నది 10 కదా, ఆ 10 ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చేసేసాం, ఈ 10 అనేదాన్ని ప్రింట్ చేసేసాం. అవుట్పుట్లోకి వెళ్ళి 10 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఈ ప్లస్ ప్లస్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, ఏ 10 కాబట్టి 10 ప్లస్ ప్లస్ అంటే ఏంది, 10 ప్లస్ 1 ఈక్వల్ టు 11. ఇక్కడ 10 ప్లస్ ప్లస్ అని రాశారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ ఏ ప్లస్ ప్లస్సే, ఏ అంటే ఎంత 10 కదా, మన క్వశ్చన్లో తీసుకున్నాం కదా, కాబట్టి ఇది ఇలా రాసాం 10 ప్లస్ ప్లస్ అనేది, కాబట్టి 11 అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా మనం ముందే ఏని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ అనేది అవుట్పుట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఫంక్షనాలిటీ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక ప్రింట్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ ప్రింట్ కింద ఇంకొక ప్రింట్ తీసుకుందాం. ఇంకో ప్రింట్ తీసుకొని జస్ట్ ఏని ప్రింట్ చేద్దాం. ప్రింట్ %d ఏ అంటే అప్పటికి ఏమవుతుంది, ఏ అప్డేట్ అయిపోతుంది, ఏ ఈక్వల్ టు 11 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు 11 వస్తుంది అనమాట. ఇప్పుడు printf %d ఏ న్యూ లైన్లో రావాలి కాబట్టి నేను /n అని ఇస్తాను. కొత్త లైన్లో వస్తుంది, మీకు తెలుసు అది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ రాస్తారు, బిఫోర్ ఇంక్రిమెంట్ INC అని పెట్టాను అండి, మొత్తం రాయలేదు. ఆఫ్టర్
ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అనమాట. ఇప్పుడు ఒకసారి టెర్మినల్ క్లియర్ చేస్తున్నా అండ్ దెన్ రన్ చేస్తున్నా. రిటర్న్ 0 ఎర్రర్. ఇక్కడేం ఎర్రర్ ఉంది? ఓకే, నేను సెమీ కావాలని పెట్టలేదు. రన్ చేద్దాం. యా, బిఫోర్ ఇంక్రిమెంట్ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఇక్కడ మనం ఈ ఏ అనే దాన్ని ప్లస్ ప్లస్ కాకముందే ప్రింట్ చేసేసాం కాబట్టి ఈ ఏలో ఉన్న వాల్యూవే ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ ప్లస్ ప్లస్ అయింది, నెక్స్ట్ అవుతుంది అనమాట. అలాగే డిక్రిమెంట్ కూడా అనమాట, సేమ్ డిక్రిమెంట్ కూడా ఏ మైనస్ మైనస్ ఏ మైనస్ బిఫోర్ డిక్రిమెంట్. ఇక్కడ చెప్తా చూడండి మళ్ళీ. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి? ఏ వాల్యూ 10. ఏ మైనస్ మైనస్ అంటే 10 మైనస్ మైనస్ 10 మైనస్ 1 ఎంత? 9. బట్ మనకి యాక్చువల్గా ఫస్ట్ ఎంత ప్రింట్ అవుతుంది? ఏ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎంత వాల్యూ ఉందో అంతే ప్రింట్ అవుతుంది. ఆ 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ మైనస్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ మైనస్ అనేది అప్లై, అప్పుడు మనకి యాక్చువల్ వాల్యూ ఈ 9 అనేది ఈ ఏ దగ్గర ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ 10 ప్రింట్ అవ్వాలి మన అంచనా ప్రకారం. నేను కామెంట్స్ తీసుకుంటున్నా. కామెంట్స్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్పాను మీకు. ఇక్కడ 9 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు రన్ చేస్తా చూడండి. బిఫోర్ డిక్రిమెంట్ 10, యా మనం అనుకున్న 10 అండ్ ఆఫ్టర్ డిక్రిమెంట్ 9. ఇక్కడ చూసారా, మనం అంతా అయిపోయాక 9 రావాలి అనుకున్నాం. అదనమాట డీటెయిల్ కాన్సెప్ట్. ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ పార్ట్ దగ్గరే. కాబట్టి ఈ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనం సక్సెస్ఫుల్గా మన ఆపరేటర్స్ కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వారికి రికమెండ్ అవుతుంది. అండ్ మన కంటెంట్ కనుక నచ్చి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.